రాణాగారు, కనీసం వీటిని ఒకసారి చదవగలరా? తీరిక చూసుకొని వీటిని తప్పకుండా చదువుతాం. మిస్టర్ విల్కిన్సన్ ఈరోజు సాయంత్రం రావచ్చు. ఐల్ బి బ్యాక్ బై దెన్. మిస్టర్ విల్కిన్సన్ ఇచ్చిన ఆ ప్రపోజల్పై రాజమాత మొత్తం ఆశలు పెట్టుకున్నారు. మాకున్న సమస్యలన్నీ తీరిపోతాయి యశోద. అయితే రాణాగారు ఆ ప్రతిపాదనకు ఒప్పుకోవాలి. రాణాగారు కనపడ్రే. రాయపేట గ్రామానికి దారిదే కదా, మరాయన ఎక్కడున్నట్టు? బాబాయ్, అతనికి చెప్తారా బండి కొంచెం నెమ్మదిగా నడపమని? అదేంటమ్మా గాయత్రి, బండి నెమ్మదిగా నడిపిస్తే మనం ఊరికి చేరేదెప్పుడు, తిరిగి వెళ్లేదెప్పుడు? అమ్మగారు అన్నది నీకు గుర్తులేదా తల్లి? సాయంత్రానికల్లా వెనకొచ్చేయాలి అన్నాడు. అయ్యో బాబాయ్, చూస్తున్నారుగా ఈ దారంతా ఎంత అందంగా ఉందో. ఇప్పుడు బండి వేగంగా నడిపిస్తే నేను ఇవన్నీ ఎలా చూడగలను? మీరే చెప్పండి. పైగా ఇంటి నుంచి బయటకొచ్చి నాకు లాభం ఏంటి? కొంచెం నెమ్మదిగా నడపమని చెప్పొచ్చు కదా. అలాగేనమ్మా. ఇదిగో బాబు, కొంచెం నెమ్మదిగా పోని. అన్నట్టు బాబాయ్, ఇతనికి కొంచెం చెప్పండి బండిని కొంచెం వేగంగా నడపమని. మనం మీ ఊరికి త్వరగా వెళ్ళాలి కదా, బాగా ఆలస్యం అవుతుంది, త్వరగా నడపమనండి. ఇందాక నువ్వే కదమ్మా కొంచెం నిదానంగా వెళ్ళమని చెప్పావు. నేనేదో ఒకటి అంటూనే ఉంటాను బాబాయ్, అలా అని మీరు ఒప్పేసుకుంటారా? మీరు మర్చిపోయారా? మీరు అమ్మకి మాటిచ్చారు సూర్యాస్తమయానికి ముందే మనం ఇంటికి తిరిగి వచ్చేస్తామని. ఏమైంది మీకు అసలు? త్వరగా నడపమని చెప్పండి అతనికి. సరే. ఇదిగో బాబు, కొంచెం త్వరగా పోని. చూస్తున్నంతలోనే రాణాగారు వెళ్ళిపోయారు. కొంచెం కూడా కనపడలేదు. ప్రభు ప్రభు, అసలే ఈ ప్రాంతంలో వర్షాలు చాలా తక్కువ కురుస్తాయి. క్రితంసారి పొలాలు ఎండిపోయాయి. వర్షాలు కూడా చాలా ఆలస్యంగా కురిశాయి. ఈ ఏడాది కూడా అలాగే జరుగుతోంది. అవును ప్రభు, పైగా ఇక్కడ పండే కొద్దిపాటి పంటలో సగానికంటే ఎక్కువ రాజు కుటుంబానికి ఆంగ్లేయులకు ఇచ్చుకోవాల్సి ఉంటుంది సుంకాల రూపంలో. ఇక మిగిలే గుప్పడి గింజలతో ఇన్ని కుటుంబాలు ఎలా బతుకుతాయి ప్రభు? ఇక్కడ ఏం జరుగుతుందో మీరే స్వయంగా చూశారు. మీరే ఏదో ఒకటి చెయ్యాలి. ఒకవేళ సాగునీటి సరఫరా సక్రమంగా జరిగితే వర్షాలు నమ్ముకుని బతకాల్సిన అవసరమే ఉండదు ప్రభు. ప్రభు, 4 ఏళ్ల క్రితం మన ఖజానా నుండి డబ్బు తీసి ఇక్కడ ఒక కాలువ తవ్వించారు. 4 ఏళ్ల క్రితం మా ఖజానా డబ్బుతో ఇక్కడ ఒక కాలువ తవ్వించారట కదా, అది మీకు సరిపోవడం లేదా? ఇప్పుడు ఇక్కడికి వస్తూ ఆ కాలువను చూసాం మేము. మీకు సాగునీటి కొరత ఉండకూడదు. ఆ నీళ్లు మాకు ఉచితంగా సరఫరా చేయరు ప్రభు, దానికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అది మాకు తలకు మించిన పని. ప్రభు, మా దగ్గర అంత డబ్బు ఎలా ఉంటుంది? ఇవ్వాలనుకున్నా మేము ఇచ్చుకోలేము. మేము తవ్వించిన కాలువ నీటిపై ట్యాక్సా? ఎవరిచ్చారు ఈ ఆదేశం? మీ బాబాయి రాజా చంద్రవదన్ గారి ఆదేశాల మేరకు వేశారు. ఆయన పంపిన మనుషులు వస్తారు ఇక్కడికి సుంకం వసూలుకి. వారితో పాటు ఆంగ్లేయులు కూడా వస్తారు. ఇక మేము చెల్లించే సుంకాన్ని బట్టి వాళ్ళు పొలాల్లోకి నీళ్లు వదులుతారు. ఆ కాలువ దగ్గర వాళ్ళ కార్యాలయం కూడా ఒకటి ఉంది ప్రభు. రామ్జోగయ్య, మేము ఆ కార్యాలయాన్ని వెంటనే వెళ్ళి చూడాలనుకుంటున్నాం. నాగమణి, మనం ఈ జీవితాన్ని 2 విధాలుగా జీవించొచ్చు. నీకు కావాలంటే నీకున్న బాధలు కష్టాల గురించి ఆలోచిస్తూ వాటినే తలుచుకుంటూ ఇలా జరిగిందని బాధపడుతూ ఉండిపోవచ్చు. అలా కాకుండా నువ్వు రాబోయే నీ భవిష్యత్తు గురించి ఆలోచించొచ్చు.
నీ జీవితంలో తప్పకుండా మంచి రోజులు వస్తాయని ఆశించొచ్చు. మునుపు నేను కూడా ఎంతో ఆలోచిస్తుండేదాన్ని, ఎంతో బాధపడేదాన్ని, నా పరిస్థితి ఇలా ఎందుకుంది అని. నాకు పెళ్లి జరగాలని రాసి పెట్టలేదా అసలు? కానీ ఇప్పుడు అలా బాధపడ్డం మానేశాను. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక కొత్త స్నేహం కుదిరింది. స్వప్నాలు. ఆ స్వప్నాలు నాతో ఉంటే నాకెటువంటి బాధ ఉండదు. భలే అక్క, నువ్వు కలలు చూస్తుంటావా? చాలా చూస్తాను. ఎలాంటి కలలు? ఎలాంటి కలలంటే వాటి గురించి ఎవరికైనా చెప్తే వాళ్ళు ఇలాంటి స్వప్నాలు ఎప్పటికీ నిజం కాలేవంటారు. అయినప్పటికీ అలాంటి కలలే చూస్తుంటాను. ఊహకందని ఆనందాలు వాటంతటవే నా కోసం నడిచి వస్తాయని, దగ్గరికొచ్చి దోబూచులాడతాయని. అయితే ఒకరోజు ఉన్నట్టుండి నా కళ్ళ ముందుకొచ్చి నిలుచుంటాయని. అదేంటక్క, ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా గాయత్రి, ఆగమ్మా. ముందుకెళ్తే దారి బాగలేదు, వెళ్ళొద్దు. ముందుకెళ్తే పడిపోతావు అక్క. వెళ్ళొద్దక్క, పడిపోతావు. అమ్మా గాయత్రి, ఎవరో అమ్మాయి నేలలో పడిపోయింది ప్రభు. అయ్యో వచ్చి ఎవరైనా కాపాడండి. ఈవిడ ఊపిరి పీల్చుకోలేకపోతోంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఇప్పుడు ఏం చేద్దాం ప్రభు? వెంటనే ఆక్సిజన్ అందకపోతే ఈవిడ ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఇక్కడ దగ్గరలో ఎక్కడ హాస్పిటల్ కూడా ఏమీ లేదు. ఈ అమ్మాయికి మౌత్ టు మౌత్ ఆక్సిజన్ ఇవ్వక తప్పదు.
వెళ్ళి మా జాకెట్ తీసుకురండి. అలాగే. ఇప్పుడు కొంచెం పర్లేదా? ఇంతకీ మీరెవరు? మిమ్మల్ని మేము లైబ్రరీలో కూడా చూసామే. తను తను మా అమ్మాయి ప్రభు. వెళ్ళండి వెళ్ళండి, మీరంతా ఏం చూస్తూ నిలబడ్డారు? వెళ్ళండి ఇక్కడి నుంచి. రండి, మేం మీకు ఇంటి దాకా ఎవరినైనా తోడిచ్చి పంపుతాం. వద్దు ప్రభు, మేము ఏదో విధంగా వెళ్ళిపోతాం. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను ప్రభు. అరుణోదయ్, ఇక మనం కూడా బయలుదేరదాం. అలాగే ప్రభు. ఏంటక్క, ఏకంగా రాణాగారే నీ ప్రాణాలు కాపాడారు, అయినా నువ్వు స్పందించవా? నువ్వింకా నదిలోనే ఉన్నావు అనిపిస్తుంది నాకు. మనం ఒక్కోసారి నదిలో నుంచి బయటపడినా మునిగే ఉంటాం. నేను అలాగే మునిగిపోయాను. అక్క చూస్తుంటే నీ తలలోకి నీళ్లు వెళ్ళిపోయినట్టున్నాయి. అమ్మా, ఇందాక నువ్వు రాణాగారికి నువ్వెవరో చెప్పబోతుంటే నన్ను ఆపేవెందుకు? లేదు బాబాయ్, ఒకవేళ ఇక్కడెవరికైనా తెలిసిందంటే ఆ తర్వాత మళ్ళీ నన్ను బయటికి రానివ్వరు. ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు బాబాయ్. ప్రభు, ఇవి నీటి పన్నుకు సంబంధించిన కాగితాలు. మిగతా కాగితాలేవి? రాణా గారు అన్ని కాగితాలు చూస్తానంటున్నారు. అన్ని. ఇవేనండి ఆ కాగితాలు. నీటి మీద సుంకం విధించే అధికారం మీకెవరిచ్చారు? మిమ్మల్నేనండి, నీటి మీద సుంకం విధించే అధికారం మీకెవరిచ్చారని అడుగుతున్నాను. అరుణోదయ్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగారుగా, సమాధానం చెప్పండి. ప్రభు, నీటి మీద సుంకం మీ బాబాయ్ రాజా చంద్రవదన్ ఇంకా ఆంగ్లేయ అధికారుల ఆదేశాల మేరకు విధించడం జరిగింది ప్రభు. దీని గురించి మీకు తెలిసింది ఇంతే అంటారా? ఈ సుంకం డబ్బంతా తమరి రాజ్యకోశాధికారుల వద్దకు చేరదు ప్రభు. నేరుగా మీ బాబాయ్ రాజా చంద్రవదన్ గారు ఇంకా ఆంగ్లేయుల ఖజానాలోకి వెళుతుంది ప్రభు. గత 4 సంవత్సరాలుగా ఇలాగే జరుగుతోంది ప్రభు. నాలుగు సంవత్సరాలుగా ఏదైతే జరిగిందో అది ఇక మీదట జరగకూడదు.
మేము లేని అదను చూసుకొని వాళ్ళందరూ ఇప్పటికెంతో దోచుకున్నారు. కానీ ఇప్పుడు రాజా చంద్రవదన్ అలాగే ఆంగ్లేయులు అందరూ తెలుసుకుంటారు ఈ రాజ్యానికి రాజు తిరిగి వచ్చేశాడని. గాజులు బాగలేవా? బజారుకెళ్ళి మంచి గాజులు కొనుక్కోవచ్చుగా. గాజులు కాదు బాగోలేంది, మన తలరాత బాగోలేదు. బజారుకెళ్ళి వేరేది మార్చి తెచ్చుకోవచ్చుగా. అరే ఏం చేస్తున్నావు నువ్వు? కొంచెం నా మాట వినిపించుకుంటారా? ఏవో, ఇందాక నుంచి వేసిన లెక్కలని లెక్కలు మర్చిపోతాను. మాత్రం భలే పక్కగా ఉంటారు. మీ అమ్మాయి వయసెంతో టక్కని చెప్పండి. ఇంతకీ ఏమంటావు ఇప్పుడు? అనడానికి ఏముంది, గాయత్రి 7 ఆడపిల్లలందరి పెళ్లిళ్ళు అయిపోయాయి. ఆ ఎదురు వీధిలో ఉన్న పరమేశ్వర్ గారు వాళ్ళ అమ్మాయి గాయత్రితో తొక్కుడు పిల్ల ఆడుకునేది. ఇప్పుడు అది 3 పిల్లల తల్లి, మంచి గృహిణిగా తయారైంది. ఇక సరస్వతి వదిన గారు అమ్మాయి, అది 6 ఏళ్లు చిన్నది గాయత్రి కన్నా. గత సంవత్సరం దాని పెళ్లి కూడా అయిపోయింది. ఒకరి తర్వాత ఒకరిది అందరి పెళ్లిళ్ళు అయిపోయాయి. కానీ పెద్ద బజార్లో గంట స్తంభం మన ఇంట్లో గాయత్రి ఉన్న చోటు నుంచి కదలడం లేదు. అంటే నీ ఉద్దేశం ఏంటి దమయంతి? నాకెప్పుడు గాయత్రి పెళ్లి గురించి ఆలోచన ఉండదంటావా? ఉంది, నీకన్నా ఎక్కువే ఉంది. కానీ గాయత్రికి సరైన కుర్రాడు దొరకాలి కదా. రూపంలో గుణంలో గాయత్రికి సరి సమానంగా ఉండాలి కదా. తన గుణాలు ఎవరు చూస్తారండి? చూడండి, తెల్లటి బట్ట మీద కొద్దిగా నల్లటి రంగు అంటుకున్నా లోకులు తెల్లటి బట్టను చూడరు, ఆ మరకనే చూస్తారు. అలాగే నష్టజాతకురాలు అన్న నింద పడ్డాక తన గుణాల్ని ఎవరు చూస్తారు చెప్పండి? జరిగిన దాంట్లో మన గాయత్రి తప్పు అసలు ఎంత మాత్రం లేదు. నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి కొడుకు చనిపోయాడు. అయితే అందులో గాయత్రి దోషమే ఉంది. దోషం తనది కాదండి, తన జాతకమే అలాంటిది. అయినా ఆడపిల్ల తన తలరాతను వెంట పెట్టుకుని మెట్టి నింట అడుగు పెడుతుంది. నువ్వెన్నైనా చెప్పు దమయంతి, నేను మాత్రం మన బంగారు తల్లిని ఎవరు పడితే వాళ్ళ చేతిలో పెట్టేయలేను. నా చిట్టి తల్లిని చేసుకోబోయేది ఎవరైనా సరే అతను ప్రతి విషయంలో గాయత్రికి సరిసమానమైన వాడై ఉండాలి. అరే మీరు ఒక్కసారైనా ఓ ఆడపిల్ల తండ్రిలా మాట్లాడరెందుకు? ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే మన గాయత్రి పెళ్లి జరగనే జరగదు. దీనికోసం రాజకుమారుడు ఎవరైనా దిగొస్తాడా? రాజులు మహారాజుల కాలం అయిపోయింది దమయంతి. ఈ మధ్య ఆ మహారాజుల పరిస్థితి ఎలా ఉందంటే ఈ ఇత్తడి గ్లాసు మీద బంగారపు కోటింగ్ చెరిగిపోయినట్టుగా ఉంది. నేను చెప్పిన మాట సేట్ గారు? ఒక్కసారి కూడా- పెద్ద వకీల్ గారి దగ్గర నుంచి నోటీస్ తీసుకొచ్చాను. ఒక నిమిషం దమయంతి, ఉమ్, గుమస్తా గారికి కాస్త టీ తీసుకురా. ఉమ్. చదవండి. గౌరవనీయులైన అమీర్ కోట్ రాజమాత గారికి ఇందు మూలంగా తెలియచేయనిదేమనగా, చాలా కాలం క్రితం రాజమహల్కు గోవింద్ సేఠ్ గారు 35 లక్షల రూపాయలు రుణంగా ఇచ్చారు. డబ్బు తిరిగి చెల్లించమని ఎన్నోసార్లు అడిగినప్పటికీ మీరు వారిని కలవలేదు సరికదా? డబ్బును తిరిగి ఇవ్వటం గురించి ఎటువంటి హామీ ఇవ్వలేదు. ఈ నోటీసు మీకు ఇస్తున్న ఆఖరి హెచ్చరిక. మీరు మా క్లయింట్ డబ్బును వెంటనే తిరిగి ఇవ్వగలరు, లేదంటే మేము మీ మీద ఆంగ్లేయుల న్యాయస్థానంలో తప్పకుండా దావా వేయవలసి ఉంటుంది. ఇట్లు వకీలు హరివంశరావు, పాత బజారు, అమీర్ కోట్. సేఠ్ గారు, మరోలా అనుకోనంటే ఒక మాట చెప్పనా? నీళ్లలో ఉంటూ మొసలతో తలపడాలనుకోవడం అంత మంచిది కాదేమో. ఎంతైనా వారు మన రాజులు కదా. అది ఒకనాడు గుమస్తా గారు, వారు ఒకప్పుడు రాజులు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. మీరు చూస్తారుగా, ఒకవేళ ఈ నోటీసుకు సమాధానం గనక రాకపోతే ఖచ్చితంగా వాళ్లకు వ్యతిరేకంగా నేను ఆంగ్లేయుల న్యాయస్థానంలో దావా వేసి తీరుతాను. కానీ సేఠ్ గారు, ఎంతటి కొమ్ములు తిరిగిన రాజులైనా సరే ఆంగ్లేయుల మోచేతి నీళ్లు తాగేవాళ్లే గుమస్తా గారు. మీకో విషయం తెలుసా? నేనే స్వయంగా రాజమాతను కలవాలి అని అర్జీ పెట్టుకున్నాను, కానీ దాన్ని ఆవిడ తిరస్కరించారు. తల మీద కిరీటం పెట్టుకుంటే దాంతోపాటు పొగరు కూడా తలకెక్కుతుంది. కానీ వారు ఒకటి మర్చిపోతున్నారు, వారి ఆ కిరీటం, వారికున్న పొగరు, ఆ రెండు గోవింద్ సేఠ్ తన దగ్గర తాకట్టుగా పెట్టుకున్నాడని. ఇక ఇప్పుడు ఆ విషయం వారికి గుర్తు చేసే సమయం వచ్చేసింది.